అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేసిన పాపాన పోవట్లేదు. వాళ్ళు కేవలం దాచుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, అది తప్ప వాళ్ళు ఏం చేసే పని పాపాన్ని. పరమ పవిత్రంగా భావించే ఇమాం మోదన్ల గౌరవ విధానాలు కూడా దాదాపు 11 నెలలుగా బాకీ అయ్యి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఆ గౌరవ వేతనం ఇవ్వడానికి కూడా వాళ్లకు మనసు రావడం లేదు. కేవలం 10,000, 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చే శాలరీ, దానికి కూడా వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఇన్ని రోజులుగా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతారు. దీన్ని బట్టే వాళ్లకు ఈ కూటమి ప్రభుత్వానికి మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉంది అనేదాన్ని క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నో చెప్తారు, ఈ వాగ్దానం చేశాం, ఇది చేశాం, ఒక్కటి ఆచరించిన పాపాన పోలి. ఒక్కొక్క మసీదుకు మెయింటెనెన్స్ కింద 5,000 రూపాయలు ఖబరస్థాన్లు ఈద్గాలు లేని చోట ఖబరస్థాన్లు ఈద్గాలు నిర్మాణం చేస్తాం. విజయవాడలో హజ్జస్కు స్థలం కేటాయిస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే షాదీఖానాకు దుల్హన్ పదవి కింద 1,00,000 రూపాయలు ఇస్తాం. 50 సంవత్సరాలు దాటిన మైనార్టీ సోదరులకి అందరికీ పెన్షన్ ఇస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అపతప్పు వాగ్దానాలు తప్ప వేరే ఏమీ కాదు. మైనార్టీ సోదరులు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మమ్మల్ని ఈ రకంగా నట్టేట ముంచుతారా మీరు? మైనార్టీ సోదరులు నమ్మారంటే ఎంతవరకైనా ఉంటారు. మీరు నమ్మకం ద్రోహం చేస్తే మీ అంతు చూసేంత వరకు వదలరని చెప్పేసి మీ ద్వారా నేను చెబుతా ఉన్నాను. కేవలం ఒక 10,000, 5,000 రూపాయలు ఇమాం మోదన్ల గౌరవ వేతనం ఇవ్వడానికి మీకు లేవా? 8 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తా పోతున్నారు. ఏ రకంగా మీరు దోచుకుంటా ఉన్నారు రాష్ట్రాన్ని? అరే, ఎవరైనా చూస్తారు. మినిమం గౌరవ వేతనం కింది వాళ్లకు ఇవ్వడానికి అది కూడా మీకు చేతులు రాలేదంటే ఒక్క మసీదును మీరు డెవలప్ చేశారా? ఒక్క మసీదును, ఏ ఒక్కదాన్ని కూడా మీరు డెవలప్మెంట్ చేయకుండా పోతా ఉన్నారు. పైపెచ్చు గుంటూరులో మసీదుకు ఉన్నటువంటి 219 ఎకరాల వక్బోర్డు స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నం చేస్తారా? ఇది నిజం కాదా? అక్కడ గొడవ అయితే మళ్లీ మడమ తిప్పి కాదు ఏపీఐసీకి ఇవ్వట్లేదు అని చెప్పేసి లాంగ్ లీజ్కి ఇస్తాము, మళ్లీ ఆలోచన చేస్తామని ఎనిక్కొచ్చిన విషయం నిజం కాదా? మైనార్టీ సోదరులు అన్ని గమనిస్తా ఉన్నారు. మీకు సరైన టైంలో సరైన గుణపాఠం చెబుతారు. మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే, ఖచ్చితంగా ఇమాం మోదన్లకి ఇవ్వవలసిన 10,000 రూపాయలు, 5,000 రూపాయలు వెంటనే రిలీజ్ చేసి వాళ్లకు చేయుతగా మీరు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటూ, మీరిగిన రిలీజ్ చేయకుంటే మా ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి మీ మెడలు వంచి ఇమాం మోదన్లకు డబ్బులు ఇచ్చేంత వరకు పోరాడదామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.